అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు అష్టమ శని సార్. అష్టమ శని అంటే ఇప్పుడు అష్టమ శని ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనో నేను ఇక్కడ మీకు చెప్తాను సార్. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో జన్మ రాశి నుండి శని గ్రహము 8వ స్థానంలో సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఇది సుమారు 2.5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇప్పుడు మన జన్మ రాశి నుండి 8వ స్థానం అన్నట్టు. ఇప్పుడు మీకు జన్మ కుండలిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. జన్మ కుండలిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అన్నట్టు ఎట్లా ఉంటుందని. ఇది మన D1 చార్ట్ సార్. ఇది D1 చార్ట్. మన జన్మ కుండలి ఎప్పుడైతే మనం పుడతామో అప్పుడు వస్తుంది అన్నట్టు ఇది. సో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ సింహరాశి వాళ్ళకు అష్టమ శని నడుస్తూ ఉంది. అంటే అష్టమ శని అంటే ఎట్లా, ఇప్పుడు అష్టమ శని ఎట్లా వచ్చింది, గోచారంలోకి వచ్చిన అష్టమ శని సార్. ఇది గోచారం అన్నట్టు. ఇదేమో జన్మజాతకం సార్. సింహరాశి అన్నది జన్మజాతకము, ఇది గోచారం. అంటే గోచారంలో అష్టమ శని నడుస్తూ ఉందన్నట్టు. సో అక్కడ ఉండే సమస్యలు ఎట్లా ఉంటాయి అన్నది మనకు ఇప్పుడు నేను మీకు చాలా వివరంగా చెప్తాను సార్. సో ఇప్పుడు మామూలుగా అష్టమ శని నడిస్తేనే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి చెప్తాం మనం. కోర్స్ ఉంటాయి కూడా. సో అట్లా కాకుండా చాలామందికి ఇప్పుడు వాళ్ళ రాశి నుండి కానీ వాళ్ళ వాళ్ళ లగ్నం నుండి కానీ వాళ్ళ 8వ స్థానంలో శని ఉంటే ఇంకా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి రాశి సార్, సింహరాశి ప్రజెంట్ నడుస్తూ ఉంది. 1 2 3 4 5 6 7 8 చూసారా సార్. 8వ స్థానం అంటే అదృష్టము, దురదృష్టము మరియు అవమానం. అంటే ఇక్కడ బెట్టింగ్స్ ఉంటాయి, లాటరీస్ ఉంటాయి, లేదా షేర్ మార్కెట్లు ఉంటాయి. ఏదైనా అతిగా ఆశకు పోయి మనం డబ్బులు నష్టపోవడం కూడా ఇక్కడనే మనం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ అసలు ఎటువంటి సమస్యలు వస్తాయి అన్నది మనము ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తాను సార్. మానసిక ఒత్తిడి ఉంటుంది, మనసు సరిగ్గా నిలకడగా ఉండకపోవడము మరియు ఆందోళన చెందడము, ఆరోగ్య సమస్యలు, శారీరక బలహీనత లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు రావడము, వ్యాపారం ఉద్యోగం అడ్డంకులు, పనులలో జాప్యము, ఆర్థిక నష్టాలు మరియు వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవడము. దీనికి నివారణ మార్గం ఏంటి సార్? మరి ఇప్పుడు ఇట్లా ఉంది కదా, అష్టమ శని నడుస్తూ ఉంది కదా, అష్టమ శనికి మరి నివారణ మార్గం ఏదైనా ఉంటుందా ఉండదా అంటే ఉంటుందండి. కాకపోతే అది కంప్లీట్ సొల్యూషన్ అయితే కాదు సార్. ఒక 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 50-80% మాత్రం మనకు ఊరట అన్నది మనకు కలుగుతుంది. అక్కడ మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నివారణ మార్గాలు: ప్రతి శనివారం శని దేవుడిని పూజించుకోవడము, హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రము పఠించడము, పేదలకు దాన ధర్మాలు చేయడము ద్వారా ఈ దోష తీవ్రతను తగ్గించుకోవచ్చు. అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు పేదవాళ్ళకు సాయం చేయడం కానీ, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం సార్, టెంపుల్ దగ్గర అక్కడ ఎవరికైనా దాన ధర్మాలు చేయడం కానీ, ఎక్కువ మటుకు ఏం చేయండి అంటే సార్, మీరు ఆయిలీ ఫుడ్ ఉంటుంది కదా, ఆయిలీ ఫుడ్ ఎప్పుడైనా ఆయిలీ ఫుడ్ అనేది మీరు డొనేట్ చేయడం చేయండి. ఇంకొకటి, ఇప్పుడు డబ్బులు కూడా డొనేట్ చేయండి. డబ్బులు అంటే 10 రూపీస్ 20 రూపీస్ అట్లా డొనేట్ చేసుకోండి. సో దానివల్ల కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది మీకు మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అష్టమ శని సార్, అష్టమ శని అంటే కొంచెం డేంజర్ అన్నట్టు. ఈ అష్టమ శని డేంజర్, ఎందుకంటే అష్టమ స్థానం అనేది అది మన ఆయుష్ స్థానం అని కూడా అంటాం అన్నట్టు. సో అక్కడ మనకు శని ప్రభావం అనేది కొంచెం తీవ్రత ఎక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, దానివల్ల మీకు ఊరట కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.